ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడే ఎందుకు కొంటున్నారో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఏం చూపిస్తున్నాము అనేది మీరు గమనించండి. కేవలం 14 మినిట్స్ వీడియో మీరు ఈ 2026లోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం మీకు కల్పిస్తుంది. ఒక్కసారి దీన్ని కంప్లీట్గా చూడండి. ఇది ఎంట్రన్సింగ్ ఈ నుంచి ఇంకో ఈ వారంలోనే ఎప్పుడో మీ హోటల్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఈ రోడ్డు డైరెక్ట్గా ఇంక మొత్తం సెజ్లోకి అనమాట. ఇక్కడ నుంచి 1000 ఎకరాలు. ఈ ఫస్ట్ ఇక్కడ వరకు కమర్షియల్. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్ వరకు, ఆ మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు ఇదంతా కమర్షియల్. ఇదంతా ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం అని కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళవి జనరల్ ఇంజనీరింగ్ అవన్నీ ఇందులోనేగా. దీంట్లో అశోక్ లేలాండ్, తర్వాత మెగా ప్లాంట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక 3-4 కంపెనీస్ ఉంటాయి. ఈ కార్లు ఉన్నది అంతా కూడా అదే. థర్మో కేబుల్స్, శాప్స్ టెక్స్టైల్ ఉంటుంది. ఇటువైపు ఏమో కీటో మోటార్స్, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు ఉన్నాయి కదా, అది ఉంది. ఒలెక్ట్రా ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి నడుస్తున్నాయి కదా బస్సులు, ఆ బస్సులు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉన్నాయి. అసెంబ్లీ మెగా ఎలక్ట్రా వాళ్ళది. ఇది థర్మో కేబుల్స్. ఇదంతా చాలా పెద్దది. ఇది ఒక 50 ఎకరాలు ఉంటుంది థర్మో కేబుల్స్ కూడా. చూడు, ఆ రోడ్డు దగ్గర నుంచి ఈ రోడ్డు వరకు మొత్తం థర్మో కేబుల్స్. ఇదంతా ఏరోఫ్లెక్స్ అని, పెడ్లైట్ ఇండస్ట్రీస్ అని ఈ రోడ్లో ఉంటాయి. ఇదంతా ఇప్పుడు ఇంకా ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది. వేరే కంపెనీస్ వచ్చేది ఉంది. ఇదంతా మొత్తం 1000 ఎకరాలలో ఒక 600-650 ఎకరాలు మాత్రమే కంపెనీస్ వచ్చినాయి. ఇంకా 300 నుంచి 350 ఎకరాలు రావాల్సి ఉన్నాయి. అవన్నీ వచ్చినాయంటే ఇక్కడ 1,50,000 పైన ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఇది చూడండి, ఎన్ని ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్ ఇండియా లిమిటెడ్, డిఎస్ఎం ఉంది, 3 న్యూట్రిషన్ ఉంది, ఏరోటెక్ ఉంది. ఇవన్నీ కంపెనీస్ ఇటు. ఈ రైట్ సైడ్ తీసుకుంటే కోహెన్స్ లైఫ్ సైన్సెస్ అని ఉంటుంది. ఇంకొక ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది లోపల. చాలా ఉన్నాయి. ఆ బోర్డు మీద ఉంటాయి మొత్తం కంపెనీస్. ఇది ఎల్ఎన్టీ కంపెనీ. ఇప్పుడు మనకి హైదరాబాద్లో మెట్రో వేసారు కదా, వాళ్ళది ఒక యూనిట్ ఇక్కడ ఉంది. ఇది యూనివర్సిటీ, నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇది యూనివర్సిటీ పేరు. ఇది ఇండియాలోనే టాప్ 2 ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ టాప్ 2 ర్యాంక్ వచ్చింది. ఇందులో ఇంజనీరింగ్, ఫార్మా, ఎల్ఎల్బి, మేనేజ్మెంట్ 4 ఉన్నాయి. లాయర్ అవ్వాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు. ఫార్మసీ మొత్తం ఉంది. ఇంజనీరింగ్ అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈజీగా ఒక 4,000 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మళ్ళీ ఎల్కేజీ నుంచి 12 వరకు, అంటే 12th వరకు మళ్ళీ స్కూల్ ఉంటుంది. అంటే ఒకసారి ఇంకా కేజీ టు పీజీ మొత్తం ఇక్కడ 100 ఎకరాలు. చూడండి అసలు ఎట్లా కన్స్ట్రక్ట్ అవుతుందో. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సాయంత్రం 5:30 నుంచి 9:30 వరకు ఇదంతా వాకింగ్ చేసుకుంటూ స్టూడెంట్స్ అంతా బయటనే ఉంటారు. చాలా బాగుంటుంది. ఇది ప్లస్ వెంటిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ. మళ్ళీ ఆ రోడ్డు లోపల ఇంకొక 2 కంపెనీస్ ఉంటాయి. మొత్తం ఇందులో ఎంఎస్ఎంఈ అంటే మైక్రో లెవెల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు కంపెనీస్ 92 కంపెనీస్ ఉన్నాయి. మేము కౌంట్ చేసినాం ఇది మొత్తం దీంట్లో. ఈ రైట్ సైడ్ ఉన్నది మొత్తం ఫార్మసీ కంపెనీలు. ఒక 11 కంపెనీస్ ఉంటాయి. ఇదంతా ఇక బాయ్స్ హాస్టల్, ఆ యూనివర్సిటీలో చదివే పిల్లలది. ప్రతి రూమ్కి ఏసీ ఉంది చూడండి. అది ఉన్నది మొత్తం ఇదంతా బాయ్స్ హాస్టల్. అవతల గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. తర్వాత లెక్చరర్స్ కూడా ఇందులో హాస్టల్స్ ఉన్నాయి.
ఇక్కడ ఈ రైట్ సైడ్ మొత్తం ఫార్మా కంపెనీలు అనమాట, ఈ బోర్డు మీద ఉంటాయి చూడండి. అరబిందో ఫార్మా, ఏపీ హెల్త్ కేర్, ఇట్రో డ్రగ్స్, ఇట్రో ల్యాబ్స్, శిల్పా మెడికేర్, యానిమల్ ఆంకాలజీ, మైలాన్, స్మైలాక్స్, రీవాక్స్, ఇవన్నీ దీంట్లో ఉన్న కంపెనీస్. ఇదేమో సుప్రీం పైప్స్ ఇండస్ట్రీస్, మనకి నల్ల పైపులు అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్. చూడండి ఎంత పెద్దదో, ఇది ఒక 60 ఎకరాలు ఉంటుంది, చాలా పెద్దది. ఇట్లా కొంచెం ముందుకు పోతే మనకి ఇంకొక 3-4 ఫార్మా కంపెనీస్, తర్వాత ఇంకా అన్ని ఇంకా ఓపెన్ కాలేదు, కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, అరిస్టోన్ అని ఉంటుంది ఇలా, ఇది ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ కావాల్సింది. మళ్ళీ ఇక్కడ సైజెన్ అని చెప్పేసి ఇక్కడ కంపెనీ ఉంది కదా, ఈ 2 కంపెనీస్ ఓపెన్ కావాల్సి ఉన్నాయి. మళ్ళీ హిండ్వేర్ అని ఒకటి ఉంది మనకి ఇక్కడ కంపెనీ, ఇంకోటి హిండ్వేర్ అనే కంపెనీ వస్తుంది. మనకి స్టార్ హోటళ్ళల్లో వాటిల్లో బాత్రూమ్ టైల్స్ అవన్నీ ఉంటాయి కదా, మార్బుల్స్, పైపులు ఉంటాయి హిండ్వేర్వి, ఆ కంపెనీ ఒకటి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం టర్న్ తీసుకున్న దగ్గర నుంచి వెనకాల ఇంకొక 200 ఎకరాల దాకా ఉంటుంది ల్యాండ్. ఇంకా కంపెనీస్ ఏం రాలేదు, అవన్నీ కూడా వచ్చేసినాయంటే ఇక్కడ 150,000 పైగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడే 70,000 పై ఉంది ఎంప్లాయ్మెంట్. మనం ఇట్లా ఫార్మా దాంట్లోకి పోయేసి వద్దాము. ఇప్పుడు మనం బోర్డు మీద చదివినాం కదా, ఆ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి దీంట్లో. అంతా వాటర్ సప్లై, ఈ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ. ఇది అరబిందో బస్సులు, మన ఎంప్లాయీస్ని తీసుకొచ్చే బస్సులు ఇవంతా, మెటీరియల్ తీసుకొచ్చిన వెహికల్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి వస్తుంటాయి కదా. ఇప్పుడు మనకు వెంచర్ ముందు ఏదైతే అండర్ పాస్ అవుతుందో దాంట్లో నుంచి రావాల్సిందే. ఇప్పుడు మన ఈ పెద్ద రోడ్డు కింద అండర్ పాస్ అవుతుంది, పైనుంచి ఫ్లైఓవర్ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఆటో ఉంది కదా, వచ్చే ఆటో, ఈ ఆటో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ రెడీ అయింది, కిటో మోటార్స్లో అయింది ఈ ఆటో, బ్యాటరీ ఆటోలు. ఇది హిట్రో డ్రగ్స్, దీని ఎంట్రన్స్ ముందు నుంచి ఉంటుంది. ఇది అరబిందో ఫార్మా యూనిట్ 7. మీకు ఇక్కడ ఎంప్లాయీస్ది పార్కింగ్ కనిపిస్తుంది చూడండి, లోపల గేట్ లోపల ఆల్మోస్ట్ ఒక 5-6 ఎకరాల పైన ఉంటుంది. ఆ గోడ ఉంది కదా, ఆ గోడ వరకు మొత్తం వెహికల్స్ ఎంప్లాయీస్దే పార్కింగ్. పైగా ఈ పైన బయట పెట్టిన బైకులు కూడా మొత్తం, ఈ ఇటు సైడ్ కూడా మొత్తం పార్కింగ్ చూడండి. పెద్ద ఆటో స్టాండ్ ఇది. కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకి వీళ్ళు ఒక బ్యాచ్ బయటకు వస్తారు, మళ్ళీ 6 గంటలకు ఒక బ్యాచ్, అట్లా మొత్తం 3 షిఫ్ట్లు నడుస్తాయి. ఇదంతా ఇంకా ఎంప్లాయీస్ కోసమే ఈ ప్రైవేట్ ఆటోలు అంతా. ఈ జడ్చెల్ల చుట్టుపక్కల విలేజ్, రాజాపూర్, ఇవి వెళ్తూ ఉంటాయి ఆటోలు అంతా. ఇది హిట్రో ల్యాబ్స్, ఇది ఏపీ హెల్త్ కేర్, ఇది అరబిందో లిమిటెడ్ వాళ్ళది. ఇది చూడండి ఎంప్లాయీ జోన్ ఎట్లా నడుస్తుందో. డ్రైవ్ అక్కడ చూడండి పార్కింగ్, ఎన్ని బైకులు ఉన్నాయి చూడండి లోపల పార్కింగ్. వీళ్ళు అదే ఇంటర్వ్యూ నడుస్తుంది, ఎంప్లాయీస్ ఇప్పుడు ఎక్కుతున్నారేమో. ఈ బైకులు మొత్తం ఎంప్లాయీస్ చూడండి. ఇప్పుడు ఇది ఉంది, కల్వకుర్తి నుంచి వస్తుంది ఈ బస్సు, అది మామ్నార్ బస్సు, ఎంప్లాయీస్ని తీసుకొచ్చేది. హైదరాబాద్ నిజాంపేట నుంచి ఉన్నాయి బస్సు, నిజాంపేట నుంచి ఒక బస్సు వస్తుంది. ఇగో ఇక్కడ ఇట్లా పోతే యాన్యువల్ ఆంకాలజీ అని ఉంటుంది, ఇటు వెళ్తేనేమో శిల్పా మెడికేర్. ఆ ముందు ఆ లారీ వస్తుంది కదా, ఆ లారీ వెనకాల శిల్పా మెడికేర్ ఉంటుంది. ఇది ఎవర్ట్రోజన్ కంపెనీ. ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది చూడండి, అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏంటో. ఇది మైలాన్ ల్యాబ్స్, ఇది దీంట్లో అపాయింట్మెంట్ లేకుండా అసలు మనం పోలేం. ఈ అన్ని ఇప్పుడు మనం వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా. అక్కడ ఇంకా ముందర ఇంకో కంపెనీ ఏదో ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మనకి ఎప్పుడో వస్తుంది అంటే అది వేరే విషయం. ఎంప్లాయ్మెంట్ అంతా ఇప్పుడు రెడీగా ఉంది. సో ఇందులో ఉన్న వాళ్ళ దాంట్లో ఒక్క 10% కాదు, 1% ఇక్కడ ఉన్నా కూడా మనకి రెంట్లు ఫుల్ జనరేట్ అవుతాయి. 70,000 మంది 1% అంటే కనీసం 700 మంది. మన దగ్గర ఉన్నాయి 257 ప్లాట్లు. పైగా మనం కరెక్ట్గా ఏదైతే సెజ్ ఎగ్జిట్ ఎంట్రీ ఏదైతే మనకి ఎంట్రీ ఉందో ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు ఆటో స్టాండ్ ఎట్లయితుందో రేపు మనకి మన వెంచర్ దగ్గర ఇవి ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి, ఉద్దండపూర్ తర్వాత ఇవంతా ఉంటాయి, పోలేపల్లి. ఇప్పుడు ఈ విలేజ్ ఆటోలు మొత్తము మనకి ఆడ మన వెంచర్ దగ్గర ఆగుతాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కర్నూలు, జడ్చెల్ల ఈ బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళందరూ ఆడ దిగాల్సింది, రిక్వెస్ట్ బస్ స్టాప్. ఆడ దిగేసి అంత ఉంటారు. చూడండి అన్ని వెహికల్స్ అసలు బాబా. సెకండ్ షిఫ్ట్ అనుకుంటాను. సెక్యూరిటీ చెకింగ్ తర్వాత పోతారు లోపల. చూడండి ఎంత ఆటోలు. మీ నుంచి మళ్ళా మనం ఎంట్రన్స్ సైడ్ ఉంది, అది చూద్దాం. ఇప్పుడు ఇంకా ఎంఈ హోటల్ ఉంది, అదంతా ఫ్యూచర్లో మనకి వీళ్ళకి సంబంధించిన కమర్షియల్వే వస్తాయి. ఇప్పుడు ఇది మనకి అండర్ పాస్ అవుతుంది, ముందు నుంచి ఫ్లైఓవర్ పోతుంది. ఇప్పుడు ఫ్లైఓవర్ వరకు మనం చూసినాం కదా, ఇది అండర్ పాస్ అయిపోతే ఇగో ఎగ్జాక్ట్గా మనది అపోజిట్లోనే. ఇదంతా ఇక మనకి అండర్ పాస్, ఇది ఫ్లైఓవర్ వర్క్. ఇది వెంచర్. దీని వెనక మొత్తం ఇంకా మనదే వెంచర్. ఇదంతా ఫ్లైఓవర్ వర్క్. చూడండి మనకి ఇప్పుడు ఈ నుంచి కరెక్ట్ మనకు 200 మీటర్స్ ఉంటుంది అంతే సైట్. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మనది. ఇది ఫస్ట్ డిటిసిపి వెంచర్. చూడాలి 60 ఫీట్ రోడ్డు మనకి ఎక్స్టెన్షన్లో మన బైపాస్కి టచ్ అవుతుంది. అయితే హైవే ఉంది అది. ఇక్కడ నుంచి మనది, ఇక్కడ నుంచి ఇక మనది సైట్. ఇదంతా 60 ఫీట్ రోడ్డు. దీంట్లో ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, పైప్ లైన్, వాటర్ కనెక్షన్ అయిపోయింది, మొత్తం కర్బింగ్ కూడా అయిపోయింది. ఇంకొక అటు పైన ఏదైతే ఉందో అటు సైడ్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా డ్రైనేజ్, తర్వాత ఎలక్ట్రిసిటీ పైప్ లైన్. ఫుట్పాత్ కూడా మంచిగా వచ్చింది. అంతా